ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మధ్యలో వార్ జరుగుతున్నట్టుగానే ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఈ ఫోన్ ట్యాపింగ్ నిందితులని భాజపా కాపాడుతుంది, మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తుంది, బీసీల రిజర్వేషన్ను కూడా వ్యతిరేకిస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. దీనికి కౌంటర్గా బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు, నిర్వాసితులు లేకుండా ప్రక్షాళన చేయండి, బీసీ రిజర్వేషన్లల్లో ముస్లింలను కలపొద్దు, మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కానీ బీసీ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు అని చెప్తున్నాడు. నిజంగా వాస్తవానికి ముస్లింలకు రిజర్వేషన్ అని చెప్తున్నారు, బీసీలలో కలుపుతున్నారు. మరి ముస్లింలకు వక్ఫ్ బోర్డులా అనే ప్రత్యేక చట్టం ఉన్నది. చట్టం ఉన్నప్పుడు మరి ఈ పథకాలు, ఇప్పుడు పథకాలు ఒకటి, వాళ్ళకు రిజర్వేషన్ ఒకటి, ఇవన్నీ ఎందుకు? వక్ఫ్ బోర్డును కూడా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి వాళ్ళనే ముస్లింలకు సంబంధించిన వ్యక్తులనే పెట్టాలి. ఇప్పుడు వాళ్ళకు వక్ఫ్ బోర్డులా అని చెప్పేసి సపరేట్ చట్టము, మా చట్టం మాకున్నదే అని చెప్పేసి కొన్ని కేసులలో మాది మేము పరిష్కరించుకుంటామని చెప్పేసి పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు కాకుండా వాళ్ళు పరిష్కరించుకుంటారు. అట్లాంటప్పుడు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నారు, రేషన్ కార్డులు అందుతున్నాయి, ప్రతి పథకం అందుతున్నప్పుడు వీళ్ళకి సపరేట్ చట్టం ఎందుకు? ఇప్పుడు వీళ్ళు ముస్లింలు ఏం చేస్తున్నారంటే, కొంతమంది ప్రభుత్వ భూములు ఉంటాయి, కొన్ని కబ్జాలు చేస్తున్నారు. కబ్జాలు చేసి ఎక్కడియో పాత పేపర్లు పుట్టించేసి ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని చెప్తున్నారు. ఏదో ఉర్దూలో రాసుకొని వస్తున్నారు, ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని చెప్తున్నారు, దాని మీద కూర్చుంటున్నారు. అట్లా కొన్ని వేల ఎకరాల భూములు కూడా కబ్జాకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు కూడా కబ్జాకు గురవుతున్నాయి. వక్ఫ్ బోర్డ్ లా అనేది దాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి దాన్ని ఎవరైనా రన్ చేయాలి. కానీ వాళ్ళ చేతుల్లో పెట్టేసి ఇప్పుడు ప్రభుత్వ పథకాలు కావాలి, రిజర్వేషన్లు కావాలి, మళ్ళీ మా చట్టం మాకే ఉంటుందంటే కూడా ఇది కూడా కరెక్ట్ కాదు కదా. ఇది కూడా ఆలోచించాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ బీఆర్ఎస్ మీద ఉన్న కేసులని సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సిబిఐకి ఎందుకు అప్పచెప్పట్లేదు? లేదంటే మరి కేసులను తొందరగా ముందుకు ఎందుకు నడిపించలేకపోతున్నాడు? వాళ్ళని పిలిపియాలి. చాలా కేసులు ఉన్నాయి. ఏదో ఫస్ట్ స్టార్టింగ్లో కేసు గురించి చెప్తారు, ఇగో ఈ ఔటర్ రింగ్ రోడ్ కుంభకోణం ఇది జరిగింది, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణము, కాళేశ్వరం కుంభకోణం అని చెప్పేసి వరుస కుంభకోణాల పేర్లు చెప్తున్నారు. జస్ట్ ఏదో కొద్ది రోజులు హడావుడి అవుతున్న తర్వాత దాన్ని చల్లగా చేస్తున్నారు. ఎందుకు ఇది కావాలని జరుగుతుందా? లేదంటే సిబిఐకి అప్పచెప్పండి. సిబిఐకి అప్పచెప్తే పిల్లి మెడల గంటేసినట్టు ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు వింటారు. అటు సిబిఐకి అప్పచెప్తలేరు అయితే, మీరు అరెస్ట్ చేస్తలేరు అయితే. ఇప్పుడు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పు ఏమైనా ఉన్నదా? బీసీలల్లో ముస్లింలను కలపొద్దు అంటున్నాడు. కరెక్టే కదా అన్నది. ఇంకా బీసీలలో ఎన్ని కులాలను కలుపుతారు? రిజర్వేషన్ ఏమో తక్కువ ఇస్తున్నారు, ఇంకా కులాలను ఇంకా యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకం అని చెప్తున్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళకు సపరేటు చట్టాలు, వక్ఫ్ బోర్డులా అనేది ఇవి కూడా ఉండొద్దు కదా, వాటిని కూడా రద్దు చేయాలి. దేవాలయాల నుంచి వచ్చిన ఆదాయం నుంచి ముస్లింలకు, మౌలీలకు కూడా జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం. జీతాలు ఇస్తున్నప్పుడు మరి వాళ్ళ చట్టాలను కూడా రద్దు చేసి ప్రభుత్వంలో కలుపుకోవాలి కదా. ఇవి కూడా చేయాలి. చేస్తే అందరికీ సమన్యాయంగా ఉంటుంది. ఇప్పుడు ఈ హైడ్రా బాధితులు ఉన్నారు, ఇక్కడ న్యూ సిటీలో ఉన్నారు, ఓల్డ్ సిటీలో ఉన్నారు. ఓల్డ్ సిటీలో ఏం చేస్తున్నారు? వాళ్ళు అడ్డం తిరిగేసరికి వాళ్ళకు గజానికి 80,000 లాగా కట్టిస్తున్నారు. మరి ఇక్కడ న్యూ సిటీలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వీళ్ళని వస్తున్నారు, వీళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా టకాటక్కులో కొట్టేస్తున్నారు. దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళు మనుషులే, వాళ్ళు మనుషులే. ఇప్పుడు వాళ్ళకి సపరేట్ చట్టం పెట్టుకున్నారు, అయినా కానీ ఇప్పుడు వాళ్ళు లొల్లి చేసేసరికి వాళ్ళకి 80,000కు గజంలాగా ఇస్తున్నారు వాళ్ళకు నష్టపరిహారం కింద. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. దీని మీద ఆలోచించరు. కిషన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, 100% కరెక్ట్.